ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వరం ఒకటి. నాగేశ్వరం జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. ద్వారకా క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ నాగేశ్వరం జ్యోతిర్లింగానికి కూడా వెళ్తారు. అయితే ద్వారకా నుంచి వెళ్ళడానికి కేవలం ఆటోలు మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ పెద్దగా రద్దీగా ఉండదు. ఒక మారుమూల ప్రదేశంలో ఈ జ్యోతిర్లింగం. కుజదోషం ఉన్నవారు ఇక్కడ స్వామివారికి నాగాభరణాన్ని సమర్పిస్తారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా స్వయంగా స్వామివారిని మనమే అభిషేకం నిర్వహించవచ్చు. అంతరాలయంలో స్వామివారిని సేవించే సమయంలో పంచెను మాత్రం ధరించాలి. పైన షర్టు, టీషర్ట్ వంటివి వేసుకోకూడదు. ఆలయానికి పక్కనే ఒక పురాతన రావి చెట్టు ఉంది. దీనికి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆ రావి చెట్టు దగ్గర ఆవు కూడా ఉంది. గోమాత కూడా ప్రదక్షిణ నిర్వహించినట్టు అవుతుందని నేను 11 సార్లు ప్రదక్షిణ నిర్వహించాను. పక్కనే కోనేరు కూడా ఉంటుంది. ఆలయానికి ముందు ఎదురుగా ఎత్తైన పరమేశ్వరుని విగ్రహం ఉంది. ఇక్కడ గోమాతకు ఆహారం సమర్పిస్తూ ఉంటారు. చూశారు కదా ఎంత ఎత్తైన మహాదేవుని విగ్రహం. చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. మీరు కూడా గుజరాత్ వెళ్ళినప్పుడు సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తే తప్పకుండా ఈ క్షేత్రానికి వెళ్ళండి. ప్రత్యేకించి ఈ క్షేత్రానికి వెళ్ళడానికి వీలు పడదు అంటే ద్వారకా వెళ్ళినప్పుడు ఇక్కడికి తప్పనిసరిగా వెళ్ళండి.